విజయ్ దేవరకొండ తమ్ముడిగానే ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా కదా అని కమర్షియల్ ప్రాజెక్ట్ ఎంచుకోలేదు. ఏదో కొత్త ప్రయోగాన్ని చేశాడు. దొరసాని అంటూ తనని తాను పరీక్షించుకున్నాడు. ఆ చిత్రం ఆనంద్కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఓటీటీలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ హిట్ కొట్టాడు. ఆ చిత్రం థియేటర్లోకి వచ్చి ఉంటే ఆనంద్ రేంజ్ మారిపోయేది. కానీ ఓటీటీకే ఆ సినిమా పరిమితమైంది. అలా ఆనంద్ ఏదో ఒకటి ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆనంద్ బేబీ సినిమాకు ఓకే చెప్పాడు. అది ఎటో తిరిగి చివరకు ఆనంద్ ఖాతాలో పడింది. ఆనంద్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆనంద్ ఆ సినిమాతో అదిరిపోయేలా హిట్ కొట్టాడు. ఆనంద్ రేంజ్ హీరో 100 కోట్ల క్లబ్ వరకు వెళ్లడం అంటే ఆషామాషీ విషయం కాదు. బేబీతో ఆనంద్ ఫేట్ మారిపోయింది. ఆనంద్ కెరియర్ ను బేబీకి ముందు, బేబీ తరువాత అని డివైడ్ చేయవచ్చు. అలా ఆనంద్ కెరియర్ లో బేబీ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచి ఉంటుంది. అలాంటి బేబీ సినిమాకు గాను ఆనంద్ కు ఉత్తమ నటుడిగా అవార్డు వస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుంది. ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం అవార్డు వచ్చిన ఆనందంలో ఉంటాడు. మామూలుగా అయితే హీరోలకు థియేటర్స్ లో ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్, రియాక్షన్స్, విజిల్స్, గోలలే పెద్ద బహుమతులుగా ఉంటాయి. కానీ ఇలా అవార్డులు వస్తే కిక్కిచ్చినట్టుగా ఉంటుందని ఆనంద్ దేవరకొండ అంటున్నాడు. థియేటర్లో ఇచ్చిన రెస్పాన్స్ కంటే పెద్దది, గొప్పది ఇంకేముండదు. కానీ ఇలా నటులను గుర్తించి అవార్డు ఇస్తే మరింత సంతోషంగా ఉంటుందన్నట్టుగా ఆనంద్ దేవరకొండ తనకొచ్చిన గామా అవార్డు గురించి చెప్పుకొచ్చాడు. తన మాస్ బాస్ ఎస్కేఎన్, తన దర్శకుడు సాయి రాజేష్ కు థ్యాంక్స్ చెబుతున్నాడు. నమ్మి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు ఆనంద్ థ్యాంక్స్ చెప్పాడు.